IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. అరెస్ట్ అయి నూజివీడు సబ్ జైల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మాజీ మంత్రి పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే పరామర్శ అయితే చేయడం జరిగింది. ఈ సందర్భంగా పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మీద తీవ్రస్థాయి విమర్శలు అయితే చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం కావాలని కక్షగట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసినటువంటి కార్యకర్తలను అరెస్ట్ చేయి జైల్లో పెడుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల చేత జైలు నింపే కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేస్తుందో తప్ప అభివృద్ధి సంక్షేమం ఏమాత్రం కూడా చేయట్లేదంటూ ఆయన విమర్శలు అయితే చేయడం జరిగింది. ఇక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైకి సమీక్షల పేరుతో అభివృద్ధి, సంపద సృష్టి, అమరావతి అనేటువంటి పేర్లను పెట్టి ఆయన సమీక్షలు చేస్తున్నారు తప్ప దాని వెనుక ఆ దోపిడీ అంతా జరుగుతుంది, ఇసుక దోపిడీ, భూ దోపిడీ జరుగుతున్నట్టు ప్రభుత్వం మీద ఆయన తీవ్ర విమర్శలు అయితే చేయడం జరిగింది. గన్నవరంలో యాక్టివ్గా ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూటమి ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని, పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని అరెస్టు చేసి జైల్లో పెడుతున్నారంటూ మాజీ మంత్రి అయితే ఆరోపణలు అయితే చేయడం జరిగింది. విశాఖలో అతి త్వరలో జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కూటమి ప్రభుత్వం అభ్యర్థిని నిలపాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి విశాఖ చెందినటువంటి కూటమి ఎమ్మెల్యేలు ఎంపీ సీఎం రమేష్ ప్రత్యేకంగా భేటీ అయ్యి అభ్యర్థిని ఎవరైనా నిలబడితే బాగుంటుంది అనేటువంటి విషయం గురించి ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి అయినటువంటి బొత్స సత్యనారాయణను అభ్యర్థిగా ప్రయత్నం చేయడం జరిగింది. బొత్స సత్యనారాయణను ఢీకొట్టి గెలిచేటువంటి వ్యక్తి ఎవరా అనేటువంటి విషయం గురించి ఈ సమావేశంలో చర్చలు జరిపినట్లుగా తెలుస్తుంది. లెక్కల ప్రకారం కనుక చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా ఓట్లు ఉండడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునాయాసంగా గెలిచే అవకాశం ఉన్నా కూడా కూటమి ప్రభుత్వం అభ్యర్థిని నిలిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీని ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది. పోటీలో నిలపడమే కాకుండా ఆ స్థానాన్ని గెలుచుకోవాలి, గెలిచే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన ప్రజాప్రతినిధుల్ని కూటమిలోకి ఎలా తీసుకురావాలి అనేటువంటి విషయం గురించి ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. బలాబలాల ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి బొత్స సత్యనారాయణను ఓడించాలి అని సీఎం రమేష్ కూడా ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక కూటమి తరపు నుంచి పీలా గోవింద్ పేరైతే ఎక్కువగా వినిపిస్తుంది. ఆ తర్వాత గండి బాబ్జీ కూడా మొదటి వరుసలో నిలబడుతూ ఉండడం జరిగింది. ఇక్కడ గడిచినటువంటి ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో గండి బాబ్జీకి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా మూడు పార్టీలలో పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతుంది. ప్రతి సోమవారం పోలవరం అన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం వరద ముంపు గ్రామాలను ఏమాత్రం కూడా పట్టించుకోలేదని నిర్లక్ష్యం వహించు ఆ వరద గ్రామాలను పట్టించుకోకుండా వదిలివేశారు. దీనివల్ల వరద బాధితులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన మాజీ ఎంపీ మార్గాని భరత్ అయితే ప్రభుత్వం మీద విమర్శలు అయితే చేయడం జరిగింది. మంత్రులు పర్యటనకు వచ్చి ఫోటోలకు పోజులు ఇచ్చారు తప్ప ఏమాత్రం వరద సాయం అందించలేదంటూ ఈ సందర్భంగా అయినా మంత్రుల పర్యటన కూడా విమర్శలు అయితే చేయడం జరిగింది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువ మొత్తంలో వరద వచ్చినప్పుడు ప్రభుత్వం అండగా నిలిచి వారికి సత్వరమే సాయం అందేలాగా వారిని పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా చర్యలు చేపట్టిందంటూ కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేయడం జరిగింది. గతం కంటే ఇప్పుడు తక్కువ వరద వచ్చినా కూడా ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోలేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కనీసం ఏరియల్ సర్వే కూడా నిర్వహించలేదంటూ విమర్శలు అయితే చేయడం జరిగింది. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో పరిపాలనను, సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసిందంటూ కూడా ఈ సందర్భంగా విమర్శిస్తూ సూపర్ సిక్స్ పథకాలను ఎప్పుడు అమలు చేస్తారంటూ కూడా ఈ సందర్భంగా ఆయన కూటమి ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నించడం జరిగింది. మహిళలకు ఇస్తానటువంటి ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సిలిండర్లు ఎక్కడికి వెళ్ళిపోయారంటూ ఆయన ప్రశ్నించడం జరిగింది. ఇక నిరుద్యోగులకు ఇస్తున్నటువంటి నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తారో కూటమి ప్రభుత్వం చెప్పాలి అంటూ కూడా ఈ సందర్భంగా భరత్ డిమాండ్ చేయడం జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరొకసారి ఈ రోజున ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఉదయం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తూ తనను కలిసినటువంటి వినతి పత్రాలు, సమస్యలు చెప్పుకున్నటువంటి వారందరికీ కూడా ధైర్యాన్ని చెబుతూ ఖచ్చితంగా తన దృష్టికి వచ్చినటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేస్తానంటూ ముఖ్యమంత్రి హామీ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేరుగా ప్రజలను కలిసేటువంటి అవకాశం దక్కడంతో పెద్ద ఎత్తున కూడా చాలామంది కార్యకర్తలు, సామాన్య ప్రజానీకం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని చేరుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిసి తమ సమస్యలను అయితే విన్నవించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఇప్పటికే టీడీపీ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు రోజువారీ చాప్టర్ వదిలి షెడ్యూల్ విడుదల చేసి టీడీపీ కేంద్ర కార్యంలో అందుబాటులో ఉండాలంటూ ఆదేశాలు జారీ చేశాం. దానికి సంబంధించే కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఈ రోజున నేను ముఖ్యంగా స్వయంగా ప్రజానికాన్ని కలిసి ఆ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానంటూ కూడా ఒక హామీ ఇస్తూనే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద విమర్శలు అయితే చేయడం జరిగింది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో
పెద్ద హాయంలో పెద్ద ఎత్తున కూడా రెవెన్యూ సంబంధించి భూములు కోల్పోయినటువంటి బాధితులు ఎక్కువగా తనను కలిసి సమస్యలు చెబుతూ ఉన్నారు. కాబట్టి వైసీపీ పార్టీ ప్రభుత్వ హాయంలో పరిపాలన ఏ విధంగా ఉందో వీరిని చూస్తే కనుక ఖచ్చితంగా తెలుస్తుందంటూ ఈ సందర్భంగా ఆయన వైసీపీ పార్టీని అయితే విమర్శ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గురించి రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి మరొకసారి స్పష్టమైనటువంటి హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటికే అతి త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయబోతున్నామంటూ చెప్పిన మంత్రి మరొకసారి ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ కూడా అతి త్వరలోనే రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం రెడీగా ఉందంటూ ఆయన ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. ఈ రోజున చిత్తూరులో 17 నూతన ఆర్టీసీ బస్సులను ఆయన ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి హామీలను అమలు పరుస్తామని, మహిళలకు ఇచ్చినటువంటి ఉచిత బస్సు ప్రయాణం గురించి ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధ్యయనం జరుగుతుంది. అధ్యయనం పూర్తయిన తర్వాత పూర్తి స్థాయి నివేదికలు పరిశీలన చేసిన తర్వాత రాష్ట్రంలో అతి త్వరలోనే మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించబోతున్నామంటూ మంత్రి మరొకసారి అయితే స్పష్టం చేయడం జరిగింది. ఇక గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీని ప్రజా రవాణాను పూర్తిగా గాలికి వదిలేసిందని, ఆ వ్యవస్థ నాశనం అయిపోయిందంటూ వైసీపీ పార్టీ ప్రభుత్వం మీద ఆయన విమర్శలు అయితే చేయడం జరిగింది. ఇక పొంగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి నియోజకవర్గంలో చేసినటువంటి అక్రమాలు, అరాచకాల మీద 5వ తారీఖు నుంచి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తానంటూ కూడా మంత్రి స్పష్టం చేయడం జరిగింది. రాష్ట్రంలో రేషన్ పంపిణీ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పౌర సరఫరాల శాఖ సమీక్ష సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. రేషన్ పంపిణీ వ్యవస్థ ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి రేషన్ వాహనాలను తొలగించేందుకు ఆలోచన చేయాలి అని ఉన్నతాధికారులకి ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఒకవేళ ఈ వాహనాలను తొలగిస్తే గనక వచ్చేటువంటి ఇబ్బందులు ఏమాత్రం ఉంటాయి, ఎంత మేరకు నష్టం కలుగుతుంది అనేటువంటి విషయం గురించి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అతి త్వరలో మరికొద్ది రోజుల్లోనే పౌర సరఫరాల శాఖ మీద మరొకసారి సమీక్ష సమావేశం నిర్వహించే సమయానికి ఈ రేషన్ వాహనాలను ఉంచాలా, తొలగించాలా అనేటువంటి విషయం గురించి ఒక నిర్ణయం తీసుకోవాలని, నివేదికలు తయారు చేయాలని ఉన్నతాధికారులకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఇక రేషన్ పంపిణీ వాహనాల గురించి మంత్రి నాదెండ్ల మనోహర్ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రతి ఇంటికి గడప వద్దకే రేషన్ పంపిణీ చేస్తామని గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ వాహనాలకు పెద్ద ఎత్తున కూడా కోట్ల రూపాయలు వెచ్చించి వాహనాలు కొనుగోలు చేశారు. కానీ ఈ వాహనాల వల్ల రేషన్ అనేది వినియోగదారుడి ఇంటి వద్దకే పంపిణీ జరగట్లేదు, ఒక వీధి చివరన పెట్టి రేషన్ పంపిణీ చేస్తున్నారు. కాబట్టి ఈ వాహనాల వల్ల ఎలాంటి ఉపయోగం లేదంటూ ఆయన వ్యాఖ్యలైతే చేయడం జరిగింది. ఇక ప్రతి నెల కూడా రేషన్ వ్యవస్థలో కొన్ని నిత్యావసర వ్యవస్థలను కూడా యాడ్ చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం కేవలం ఒక బియ్యం పంపిణీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ బియ్యంతో పాటు మరికొన్ని నిత్యావసర సరుకు వస్తువులు కూడా పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో 2వ రోజు ఐఐటి నిపుణుల బృందం అయితే పర్యటన చేయడం జరిగింది. నిన్నటి రోజున కొన్ని భవనాలను పరిశీలించినటువంటి నిపుణుల బృందం ఈ రోజున ఐకానిక్ భవనాలను అయితే పరిశీలన అయితే చేయడం జరిగింది. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నిర్మాణం చేపట్టినటువంటి ఐకానిక్ భవనాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నిలిపివేయడం జరిగింది. ప్రస్తుతం ఆ యొక్క భవనాల నిర్మాణం చేస్తే కనుక పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయం గురించి నిపుణుల బృందం పూర్తి స్థాయి పరిశీలన చేసినట్లుగా తెలుస్తుంది. నిన్నటి రోజున మంత్రులకు సంబంధించి, ఐఏఎస్ ఆఫీసర్లకు సంబంధించి క్వార్టర్స్ను పరిశీలన చేసినటువంటి ఈ బృందం ఈ రోజున ఐకానిక్ భవనాల విషయం గురించి ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. 5 సంవత్సరాల నుంచి కూడా ఈ ఐకానిక్ భవనాల నిర్మాణం ఆగిపోయింది. కాబట్టి ఆ భవనాల నిర్మాణం పటిష్టత ఏ విధంగా ఉంది అనేటువంటి విషయం గురించి నివేదిక రెడీ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఐఐటి నిపుణులు ఇచ్చినటువంటి రాజధాని భవనాల నిర్మాణం విషయం గురించి ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్లి ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. కాపు నేత చేగొండి హరిరామయ్య ఏపీ ప్రభుత్వానికి ఒక బహిరంగ లేఖనైతే రాయడం జరిగింది. ఈ లేఖలో ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చినటువంటి హామీలను ఖచ్చితంగా అమలు చేయాలంటూ ఆయన స్పష్టం చేయడం జరిగింది. సూపర్ 6 పథకాలను అమలు చేయాలని, సూపర్ 6 పథకాలతో పాటు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి షణ్ముఖ వ్యూహం పథకాలను కూడా అమలు చేసే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలంటూ ఆయన స్పష్టం చేయడం జరిగింది. యువతకు 10 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి సబ్సిడీ పథకాన్ని కూడా అమలుపరిచే విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్లాలంటూ హరిరామ జగయ్య ఈ లేఖలో ప్రస్తావించడం జరిగింది. సూపర్ 6 పథకాల వలన ఎంత ఉపయోగం కలుగుతూ ఉందో, జనసేన పార్టీ ప్రతిపాదన చేసినటువంటి షణ్ముఖ వ్యూహం పథకాల వల్ల అంతే ఉపయోగం ఉంది. కాబట్టి ప్రభుత్వం సూపర్ 6తో పాటు
ఈ షణ్ముఖ వ్యూహం పథకాలను కూడా అమలు పరచాలంటూ హరిరామ జగయ్య ప్రభుత్వాన్ని అయితే కోరడం జరిగింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఈ రోజున ఆప్కో రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశం అయితే నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఆయన కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ అయితే చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి కౌలు రైతు చట్టాలని రద్దు చేస్తామంటూ కూడా మంత్రి అయితే స్పష్టం చేయడం జరిగింది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 2016లో తీసుకొచ్చినటువంటి కౌలు రైతుల చట్టాన్ని మళ్ళీ రాష్ట్రంలో ప్రవేశపెడతామని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఆ చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో నూతన చట్టంగా 2016లో తీసుకొచ్చినటువంటి కౌలు రైతు చట్టాన్ని ప్రవేశపెడతామంటూ ఆయన ఒక హామీ అయితే ఇవ్వడం జరిగింది. వైసీపీ తీసుకొచ్చినటువంటి కౌలు రైతు చట్టం వల్ల కౌలు రైతులు పెద్ద ఎత్తున కూడా తీవ్రంగా నష్టపోతూ ఉన్నారని, అనాలోచితంగా CCRC కార్డుల విధానం కూడా తీసుకొచ్చారని, CCRC విధానం వల్ల సొంత భూమి కలిగినటువంటి రైతులు కౌలు రైతులను చాలా ఇబ్బందులు పెట్టారు కాబట్టి రైతులు భూముల దగ్గర బ్యాంకుల దగ్గర నుంచి రుణాలు రాక, ప్రభుత్వం నుంచి సాయం అందక అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు కాబట్టి చిట్ట చివరి కౌలు రైతుకి సాయం అందే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉందని, నూతన కౌలు చట్టాన్ని అతి త్వరలోనే తీసుకొస్తామంటూ కూడా ఆయన ఒక హామీ అయితే ఇవ్వడం జరిగింది. విజయవాడలోని డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తూ గెజిట్ని అయితే విడుదల చేయడం జరిగింది. గతంలో అసెంబ్లీ సమావేశాల్లో యూనివర్సిటీ పేరును మార్పు చేయాలంటూ కూడా ఒక బిల్లును ఏపీ ప్రభుత్వం ఆమోదం అయితే తెలపడం జరిగింది. దానికి సంబంధించి ముందుకు అడుగులు వేస్తూ కూడా హెల్త్ యూనివర్సిటీ పేరును మారుస్తూ గెజిట్ని అయితే విడుదల చేయడం జరిగింది. ఇక నుంచి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అనేది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా కార్యకలాపాలను అయితే సాగించబోతూ ఉంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అనేటువంటి ఈ యూనివర్సిటీ పేరును డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు అయితే మార్చడం జరిగింది. ఈ విషయం గురించి గతంలో టీడీపీ అయితే తీవ్రస్థాయిలో ఆరోపణలు, విమర్శలు అయితే చేయడం జరిగింది. అధికారంలో వచ్చిన తర్వాత హెల్త్ యూనివర్సిటీ పేరును మారుస్తామంటూ కూడా ఎన్నికల సమయంలో నారా చంద్రబాబు అయితే ఒక హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఆ హామీ ప్రకారం ముందుకు వెళుతూ ఒక గెజిట్ను విడుదల చేస్తూ ఇప్పుడు వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్పు అయితే చేయడం జరిగింది.